ప్రత్యక్షదేవం ప్రణమామి నిత్యం సప్తాశ్వరధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సకల చరాచర సృష్టికి మూలాధారమైనటువంటి దేవుడు, ప్రత్యక్షంగా కనిపించేటువంటి నారాయణుడు శ్రీ సూర్యనారాయణ స్వామి. మనకి లౌకికంలో రెండు అయినాలు ఉంటాయి, ఒకటి ఉత్తరాయణం, రెండు దక్షిణాయనం. దక్షిణాయనం అయినటువంటి తర్వాత వచ్చేటువంటి అయినం ఉత్తరాయణం. ఉత్తరాయణంలో వచ్చేటువంటి మాఘ శుద్ధ సప్తమి తిథి నాడు రథసప్తమిగా లౌకికంగా పిలుస్తూ ఉంటారు. దాన్ని సూర్య జయంతి అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ సూర్య జయంతి రోజు సూర్యనారాయణ స్వామి ఆవిర్భవించినటువంటి తిథిగాను, సప్తమి తిథి విశేషించి సూర్యుడు అధిష్టాన దేవతగా ఉంటాడు. కాబట్టి అట్లాగే వారాల్లో కూడాను సూర్యనారాయణుడు అధిష్ఠించినటువంటి సూర్యహోరతో ఆరంభమయ్యేటువంటి ఆదివారం రోజు సూర్యహోరతో ఆరంభమవుతుంది. కాబట్టి ఆదివారానికి కూడాను అధిష్టాన దేవుడు సూర్యుడు అయి ఉన్నాడు. కాబట్టి ఈ రెండూ కలిసినటువంటి ఆదివారం రథసప్తమి రావడం మరింత శ్రేయోదాయకం, మరింత ఉన్నతమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. మరి రథసప్తమిని పురస్కరించుకొని మనం ఏ విధంగా సూర్యుడిని ఆరాధించాలి అంటే, మనకి రథసప్తమి రోజున సూర్యోదయానికంటే ముందుగా స్నానాన్ని ఆచరించాలి. దీన్నే అర్కపత్రం అంటే జిల్లేడు ఆకులు. గ్రహాల్లో సూర్యుడికి ఉద్దేశింపబడినటువంటి పత్రం మనకి అర్కపత్రం, అర్క సమిధ అని చెప్తారు. అర్కము అనగా జిల్లేడు. ఈ జిల్లేడు పత్రాలని ఏడిటిని శిరస్సున, తల మీద, భుజాల మీదన పెట్టుకునేసి ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో, ఎవరైతే ఈ భోగిపళ్ళు, రేగిపళ్ళుని శిరస్సున ధరించి స్నానం ఆచరిస్తారో వాళ్ళకి ఉండేటువంటి సకల పీడలు కూడాను పరిహారం అవుతాయి. అలాగే అర్కపత్రాన్ని జిల్లేడు ఆకుతో స్నానం ఆచరించినట్లయితే సకల దారిద్ర్యాలు ధ్వంసమవుతాయి అని చెప్పి మనకి శాస్త్రవచనం. కాబట్టి అందరూ కూడాను ఈ స్నానాన్ని ఆచరించండి. తదుపరి సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం, స్నానాన్ని ఆచరించిన తర్వాత రాగి పాత్రలో అర్ఘ్యప్రదానం అంటే 2 దోశలతో 3 సార్లు నీళ్లు విడిచిపెట్టడం, తూర్పు దిక్కుగా తిరిగి ఈ యొక్క అర్ఘ్యప్రదానం అంటే సూర్యుడికి తీర్థాన్ని సమర్పించడం చేయడం కూడాను మరింత ఉన్నతమైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అలాగే స్నానం అయిన తర్వాత సూర్యుడికి ప్రీతికరమైనటువంటి పాయసాన్ని సూర్యుడికి నైవేద్యం చేయడం, మనమంతా కూడా ప్రసాదంగా తీసుకుంటే మనకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని శ్రీ సూర్యనారాయణ స్వామి మనకి ఇస్తాడు. కాబట్టి మనం అందరం కూడాను సూర్యనారాయణ స్వామి సేవలో తరిద్దాం. రథసప్తమి రోజున విశేషించి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించి అర్చించినట్లయితే పరిపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యము రెండూ కూడాను మనకి కటాక్షిస్తారు. అలాగే 7 వాహనాలని కూడా అధిష్ఠించినటువంటి సూర్యనారాయణ స్వామి మనకి శ్రీవారిచే ప్రతిష్ఠ చేసి తిరుచానూరులో కొంగు బంగారమై భక్తులందరినీ కూడాను కొలుస్తూ ఉన్నారు. సుప్రభాత సేవ, అర్చన, అభిషేకము, అశ్వవాహన సేవతో సకల కైంకర్యాలు కూడాను తిరుమల శ్రీవారిచే ఏ విధంగా అయితే వైఖానస భగవత్శాస్త్ర రీత్యా అర్చింపబడుతుందో అట్లాగే తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో కూడా అదే కైంకర్యాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా తిరుచానూరులో ఉండేటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అశ్వవాహన సేవలో స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలని స్వీకరించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుదాం. భక్తాదులు అందరూ కూడాను స్వామి అనుగ్రహించాలి అంటే మనం అందరం కూడా అంటే సామాన్య భక్తుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దాకా అందరూ కూడా 10 రోజుల బ్రహ్మోత్సవంలో 9 రోజులు ఉండాలంటే అది సాధ్యపడదు. 9 వాహనాలు చూడాలంటే కూడా అది సాధ్యపడదు. కాబట్టి ఏకదిన బ్రహ్మోత్సవం, ఏకదిన కృత్యంగా బ్రహ్మోత్సవంతో పరిపాటిగా జరిగేటువంటి విశేషమైనటువంటి మినీ బ్రహ్మోత్సవమే రథసప్తమి. కాబట్టి సూర్యహోరతో ప్రారంభమయ్యేటువంటి రవిహోరతో ప్రారంభమయ్యేటువంటి గడియల్లో 7 గంటలకి సాక్షాత్తు సూర్యనారాయణుడి యొక్క సూర్యప్రభ వాహనం పైన స్వామి 7 వాహనాల్లో దర్శించడం విశేషమైతే, సూర్యోదయంలో సూర్యభగవానుడి యొక్క వాహనం మీద మలయప్ప స్వామిగా వెంకటేశ్వర స్వామి సూర్యకిరణాల ద్వారా స్వామివారిని ప్రత్యక్షంగా సేవిస్తూ మనందరికీ కూడాను దర్శనమివ్వడం మరింత ఉన్నతమైనటువంటి గొప్పదైనటువంటి ఒక వరం. అలా దర్శించేటువంటి స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించడం, ఆ సమయంలో సూర్యనారాయణ స్వామివారిని సేవిస్తూ స్వామివారి వాహనంలో దర్శించి అర్చించడం మన కళ్ళకి అది చెప్పుకునేటువంటి మహద్భాగ్యం. ఆ విధంగా దర్శించిన వారి అందరికీ కూడాను ఆరోగ్యము, సకల సంపదలు కూడాను మనకి సిద్ధింపబడతాయి. అదేవిధంగా 7 వాహనాలు ఒకే రోజు దర్శించడం అంటే కూడాను అది అందరికీ అన్ని రోజుల్లో కలిగే భాగ్యం కాదు. కాబట్టి రథసప్తమి రోజున
7 వాహనాలని దర్శించి స్వామివారి యొక్క సేవలో అనుగ్రహించి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.